There are 3 doves. 3 పావురాలు ఉన్నాయి. One is white, ఒకటి తెల్లనిది, other one is black, ఒకటి నల్లనిది, other one is brown. మరొకటి ఆ బ్రౌన్ కలర్ లో ఉండేటువంటిది. 3 doves. 3 పావురాలు మీవే. 3 ఫైట్ చేసుకుంటున్నాయి. ఏది గెలుస్తుంది? తెల్లది గెలుస్తుందా, నల్లది గెలుస్తుందా, బ్రౌన్ చాక్లెట్ కలర్ ఉన్నది గెలుస్తుందా? మూడిట్లో దేనికి మీరు మేత ఎక్కువ పెడతారో అది గెలుస్తుంది. దేనికి ఎక్కువ మేత పెట్టావో, దేనికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ కేర్ తీసుకున్నావో అది గెలుస్తుంది. మీలో కూడా ఏమేమి ఉన్నాయి తెలుసా? మీ ఆత్మ, శరీరము, మనసు. మీ శరీరానికి మీ ఆత్మకు పోరాటం జరుగుతుంది. నీ శరీరం ఒక మాట చెప్తే నీ ఆత్మ ఒక మాట చెప్తుంది, నీ మనసు ఒక మాట చెప్తుంది. మూడిట్లో ఏది గెలవాలని నువ్వు ఆలోచిస్తున్నావు ఆలోచించు. మీరు బాగుండాలి, గెలవాలనుకుంటే బాగా ఫీడ్ చేయాల్సింది. ఎవరిని ఫీడ్ చేయాలి? మీరు ఆత్మ ద్వారానే అన్ని కార్యాలు జరుగుతాయి. ఆత్మ గనక బలంగా ఉందనుకో, ఆత్మ చేత శరీరము లోపరచబడుతుంది. మీకు ఆత్మకు మంచి ఆహారం కావాలనుకో, మీ ఆత్మ బాగా బలంగా ఉండాలంటే ఏం చదవాలి? యేసు ప్రభు మాటలు చదువుతూ వెళ్ళండి, చదవండి. దేవునితో నడవగలుగుతారు.